ఈ సంవత్సరం మలయాళం సినిమాలు బాక్సాఫీస్ దుమ్ము దులుపుతున్నాయి. కేవలం 10 కోట్ల బడ్జెట్ సినిమాలు 100 కోట్లు 200 కోట్లు కలెక్షన్ సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. థ్రిల్లర్ సినిమాలు తీయాలంటే మన దేశంలో మలయాళ ఇండస్ట్రీ తర్వాత క్రైమ్ థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్, ప్యూర్ లవ్ స్టోరీ, క్రైమ్ కామెడీ స్టోరీ సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నారు. మన చూపు తిప్పుకోకుండా థ్రిల్లర్ సినిమాలు తీయడం అంటే మామూలు విషయం కాదు. 2024 సంవత్సరంలో మొదటి 4 నెలల్లో ఎన్నో సినిమాలు అద్భుతమైన విజయాలను సాధించాయి. ఈ సినిమాలు తెలుగులో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సినిమాలు ఖచ్చితంగా చూడవలసిందే. ఈ సినిమాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. అన్వేషిపిన్ కండేతుం. టోవినో థామస్ పోలీస్ ఆఫీసర్గా నటించిన ఈ సినిమా మొదటి భాగం ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత మరొక మర్డర్ థ్రిల్లర్ మిస్టరీ ఉంటుంది. మొత్తం మీద ఒకే టికెట్ పై 2 సినిమాలు అనే విధంగా ఉంటుంది. ఈ సినిమా మలయాళంలో విడుదలై 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. సినిమాలు ఇష్టపడేవారు ఖచ్చితంగా చూడవలసిందే. అబ్రహం ఓజ్లర్, జయరాం ప్రధాన పాత్రలు నటించిన ఈ సినిమాను మిథున్ థామస్ దర్శకత్వం వహించారు. జయరాం ఈ సినిమాలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నటించారు. భార్య కూతుర్ని కిడ్నాప్ చేసిన వారిని ఏ విధంగా పట్టుకున్నారు. మర్డర్ మిస్టరీ సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుంది. సినిమా కూడా తప్పకుండా చూడవలసి. బ్రహ్మయు, మమ్ముటి హీరోగా నటించిన సినిమా బ్రహ్మయు 17వ శతాబ్దం నాటి కథ మమ్ముటి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళంలో ఈ సినిమా 150 కోట్ల పైగా వసూలు సాధించింది. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా సూపర్ హిట్ అయింది. హారర్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసిందే. మంజుమల్ బాయ్స్. సౌత్ ఇండియా మొత్తం ఇప్పుడు మంజుమల్ బాయ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉంది. సినిమాగా విడుదలై సెన్సేషన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 10 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా 200 కోట్ల పైగా వసూలు రాబట్టింది. 2006వ సంవత్సరంలో జరిగిన నిజ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. లోయలో పడ్డ ఫ్రెండ్ కోసం మరో ఫ్రెండ్ ఎలాంటి సాహసం చేశారు అనేది చాలా గ్రిప్పింగ్ గా చూపించారు దర్శకుడు. ఇప్పటికీ థియేటర్లో ఆడుతున్న ఈ సినిమా తప్పకుండా చూడండి. ది గోట్ లైఫ్. ఈ సినిమా కోసం హీరో పృథ్వీరాజ్ దాదాపు 16 సంవత్సరాలు కష్టపడ్డారు. 16 సంవత్సరాల తర్వాత విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ చిత్రం థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. దుబాయ్ వెళ్లిన తర్వాత ఏజెంట్ చేతులు మోసపోయి అక్కడి ఎడారిలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేది దర్శకుడు మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమా తప్పకుండా చూడవలసిందే. ప్రేమలు అనే చిన్న సినిమా లవ్కి కొత్త నిర్వచనం ఇచ్చింది. సిచ్యువేషన్ కి తగ్గట్టు హెల్దీ కామెడీతో కొత్త వాళ్ళు అదరగొట్టారు. దీంతో ఈ చిత్రం యువతను బాగా అట్రాక్ట్ చేస్తుంది.